హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ పర్సనల్గా మీ నేమ్స్ని బట్టి ఎనర్జీ అనేది చెక్ చేయడం జరుగుతుందనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. అలాగే ఇది మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా, ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ పర్సన్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అలాగే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అంటే తన లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉంది ప్రెజెంట్ లైఫ్‌లో? అలాగే ఈ ప్రెజెంట్ లైఫ్‌లో మీ గురించి ఈ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఏమి ఫీల్ అవుతున్నారు? అనేది ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చనమాట. అంటే మీరు ఎవరి గురించైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ నేమ్‌ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందనమాట. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. అందరూ కూడా నమ్మకంతో కన్ఫర్మ్‌గా జరుగుతుంది అని చెప్పి యూనివర్స్‌పై నమ్మకం పెట్టి ఈ ఎనర్జీ అనేది చూడండి. ఎందుకంటే మనసులో నమ్మకం అనేది లేకుండా ఏది చేయకూడదు కాబట్టి మీరు నమ్మకంతో ఉండి యూనివర్స్‌పై ఆ భారం అనేది వేసి ఈ ఎనర్జీ అనేది చూడండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ స్టార్టింగ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్. అంటే మీ పర్సన్ పాస్ట్లో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది. అంటే ఎక్కువగా తను మనీ మైండ్ సెట్ అయ్యి ఉండడం కానీ, లేదు అంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ, తన స్వార్థం, తన లైఫ్, తన ఫ్యూచర్ ఇలా అనమాట. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్కి దూరంగా ఉండడం. మీ పర్సన్ ఎక్కువగా ఎమోషనల్‌గా ఆలోచించకుండా లాజిక్‌గా ఆలోచించడం కానీ, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ అంటే తనకి ఎంతవరకు ఫ్యూచర్‌లో బాగుంటుంది? తన లైఫ్ అనేది ఎంతవరకు బెస్ట్‌గా ఉంటుంది మీతో ఉంటే? ఇలా అనమాట. అంటే అన్నీ కూడా ఈ వ్యక్తి లెక్కలేసుకుంటూ ప్రతీదీ కూడా చూసే వ్యక్తి అనేది కనిపిస్తుంది ఇక్కడ. ప్రతి చిన్ని విషయంలోని కూడా తనకి ఏది బెనిఫిట్ ఉంటుంది అనేది ఈ వ్యక్తి ఆలోచిస్తారనమాట. ఇక్కడ రిలేషన్ అనే కాదు, ఇక్కడ కెరియర్ అయినా ఏదైనా కూడా తన లైఫ్‌లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఉంటే కనుక ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ వ్యక్తికి ఎంత యూజ్ ఉంటుంది? లేదు అంటే ఏమైనా నష్టం ఉంటుందా? ఇలాంటివి కూడా ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి అనమాట. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎమోషన్స్‌కి దూరంగా ఉండే వ్యక్తి ఈ వ్యక్తి. కానీ ఇక్కడ ప్రెజెంట్ ఎనర్జీస్‌కొచ్చేసరికి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. యూనివర్స్ క్లారిఫికేషన్ ఇచ్చేసారనమాట. పాస్ట్‌లో ప్రాక్టికల్‌గా ఉన్నారు. ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎమోషనల్‌గా ఉన్నారు మీ పర్సన్.
అంటే చాలా కన్‌ఫ్యూజ్‌నెస్‌తో ఉన్నారనమాట ఈ వ్యక్తి. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తన ఆలోచనలనేవి కరెక్ట్‌గా లేవు. తను తీసుకునే డెసిషన్ అనేది తనకి ఏది కరెక్ట్ అవుతుంది, ఏది బాగుంటుంది అని చెప్పి ఈ వ్యక్తి తీసుకున్నప్పటికీ కూడా అవి కరెక్ట్ డెసిషన్స్ అనేవి కావు. ఈ వ్యక్తిని వేరే కన్‌ఫ్యూజ్‌నెస్‌లో పెట్టేస్తున్నాయన్నమాట. అంటే ఒక క్లారిటీ లేని ఆలోచనలతో మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీస్‌లో చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు అనేది కనిపిస్తుంది. తన లైఫ్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది. ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఒకవైపు మీ నుంచి తను దూరంగా ఉన్నా కూడా మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి ఇక్కడ తన ప్రాక్టికల్ మైండ్ సెట్‌తో ఆలోచించిన విధానం ఏదైతే ఉందో, ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా దూరం పెట్టినప్పటికీ కూడా మీ ఎమోషన్స్ నుంచి వ్యక్తి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. అంటే మిమ్మల్ని దూరం పెట్టారు ఓకే. అంతా కూడా హ్యాపీగానే ఉంది తన లైఫ్‌లో. తను ప్రాక్టికల్‌గా ఆలోచించుకున్నారు, లాజిక్‌గా ఆలోచించారు. బట్ ఎలా ఆలోచించినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టినంత ఈజీగా ఈ వ్యక్తి మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఒకవైపు. అంటే ఒకవైపు మీ విషయంలో ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. తన ప్రెజెంట్ లైఫ్‌లో కూడా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుందనమాట. ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. తన లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియనివ్వకుండా ఈ వ్యక్తి తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటున్నారు. చాలా వరకు చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నట్టు, చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నట్టు, అంటే ఈ వ్యక్తి కొంచెం కూడా ఎమోషనల్ అవ్వలేనట్టుగా కనిపిస్తున్నారు. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే యాక్షన్ తీసుకోకుండా తనని తను స్ట్రాంగ్ చేసుకోవడం అన్నమాట మీ విషయంలో. కానీ ఎయిట్ ఆఫ్ కప్స్ మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఒకవైపు. ఇలాంటి ఎనర్జీ మీ పర్సన్‌ది. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. టెంపరెన్స్. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ పరంగా ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మీ మధ్య ఏవైతే అంటే కొంచెం మీరు మీ పర్సన్ విషయంలో తగ్గి ఉండడం కానీ, లేదు అంటే మీ పర్సన్ మిమ్మల్ని డామినేట్ చేయడం కానీ, ఏదైతే ఉందో మీ మధ్య అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ తన లైఫ్‌లో రిలేషన్ పరంగా తను బ్యాలెన్స్ చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఈ వ్యక్తి కంటిన్యూ చెయ్యాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఒకవైపే ఈ వ్యక్తి పూర్తి ప్రయారిటీ అనేది ఇవ్వకుండా, ఇక్కడ మనీకి, కెరియర్‌కి లేదు అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇలా ఒకవైపే తిను పూర్తి ప్రయారిటీ అనేది ఇస్తూ, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ, మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా ఏదైతే ఉన్నారో పాస్ట్‌లో ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ ఇప్పటి నుంచైనా ఈ వ్యక్తి మీ విషయంలో ప్రయారిటీ అనేది ఇవ్వాలి. మీకు ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. 5 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అంటే చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. సక్సెస్ కోరుకుంటున్నారు. అంటే మీ లైఫ్‌లో మళ్ళీ మీరు, మీ పర్సన్ మధ్య రిలేషన్ అనేది సక్సెస్ అవ్వాలి. మళ్ళీ మీ రిలేషన్ అనేది పాజిటివ్‌గా మారాలి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వాలి. మళ్ళీ మీరు మీ పర్సనల్ లైఫ్‌లోకి వెళ్ళాలి. ఇలా అనమాట. ప్రతీదీ కూడా ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉన్నారు అనేది కనిపిస్తుంది. అంటే ఏదైనా కూడా ఈ వ్యక్తి మీకు సమానంగా ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. అంటే మీ పర్సన్‌కి మీరు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారు, ఎలాంటి లవ్ అనేది చూపించారు, ఎంత కేరింగ్ అనేది ఇచ్చారో ఈ వ్యక్తి కూడా మీకు అదే తిరిగి ఇవ్వాలి అనే ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ. బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్. ఇప్పుడు మీ పర్సన్ మీ లవ్‌ని కోరుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ లవ్ కావాలి అని చెప్పి వ్యక్తి ఎమోషనల్‌గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఎంపరర్. ఈ ఎంపరర్ ఎనర్జీ ఎందుకొచ్చింది అనేది ఓకే. 9 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, కమిట్మెంట్,
త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ద లవర్స్, మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది. ఓకే, కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, హై ప్రిస్టెస్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, ద టవర్. వ్యాండ్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఇక్కడ వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచించారు కదా, మీ విషయంలోని ప్రాక్టికల్గా ఆలోచించారు, మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్. కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు, చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్కి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదనమాట. అంటే చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళతో ఉంటూ కూడా మీ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బిహేవియర్ చేస్తున్నారు. ఇక్కడ అంటే ఒక్కొక్క టైంలో ఎంపరర్లా బిహేవియర్ చేస్తున్నారు, ఒక్కొక్క టైంలో ఎమోషనల్గా బిహేవియర్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ వ్యక్తికి ఒక కన్ఫ్యూజ్నెస్ అనేది ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. వారు ఏది క్లారిటీ లేకుండా ఉండే విధంగా బిహేవియర్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎనర్జీలో కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. అంటే కన్ఫ్యూజ్నెస్తో ఉన్నారు ఈ వ్యక్తి. ఏది డిసిషన్ తీసుకున్నా కూడా అది ఏదో ఒక కన్ఫ్యూజ్నెస్కే దారి తీస్తుంది అని చెప్పాను కదా, ఇదే అనమాట. అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీ పర్సన్కి చాలా కన్ఫ్యూజ్నెస్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ఎంపరర్లా బిహేవియర్ చేస్తున్నారు, మీ పర్సన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ గ్రిప్లో మీ పర్సన్ని ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరొక టైంలో చాలా ఎమోషనల్గా మీ పర్సన్ విషయంలో కేరింగ్, అన్కండిషనల్ లవ్ ఉండేట్టుగా నటించడం కానీ ఇలా బిహేవియర్ చేస్తున్నారనమాట. మీ పర్సన్కి ఏమీ అర్థం కావట్లేదు నిజానికి. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తన లైఫ్లో ఒక బోర్డన్గా మారిపోయిందనమాట. ఒక భారంగా ఈ వ్యక్తి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఒకవైపు మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. తన లైఫ్లో ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారా, ఎమోషనల్గా ఆలోచిస్తున్నారా తెలియకుండా ఈ వ్యక్తిని కన్ఫ్యూజ్నెస్లో పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా వరకు ఎమోషనల్ అవుతూ మీ ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వలేకపోవడం వల్ల ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గించడం కానీ, లేదు అంటే వాళ్ళ విషయంలో మీ పర్సన్ ఎక్కువగా లవ్ అనేది, ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది చూపించకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కానీ, అంటే మీ పర్సన్ నుంచి తీసుకునే యాక్షన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని వ్యక్తి యాక్షన్ తీసుకోకుండా ఉండడం కానీ ఏవైతే చేస్తున్నారో వాళ్ళు మీ పర్సన్ని మళ్ళీ ఎమోషనల్గా మీ పర్సన్ని వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవడానికి ట్రై చేయడం ఒకవైపు. అంటే ఎక్కడ మీ పర్సన్ మళ్ళీ వాళ్ళ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతారో అనే భయంతో వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ విషయంలో ఎమోషనల్గా బిహేవియర్ చేయడం అనమాట. అంటే ఈ వ్యక్తికి అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటి వరకు లేని కేరింగ్ అనేది చూపించడం, ద టవర్ ఎనర్జీ. అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనమాట వాళ్ళల్లో మీ పర్సన్ చూస్తున్నది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ వ్యక్తి ఎంపరర్ లాంటి పర్సన్స్ని చూశారు. తన లైఫ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మీ పర్సన్ని వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకోవడం కానీ, మీ పర్సన్ విషయంలో మీరు చూపించిన అంత ఎమోషనల్గా ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయి ఉండకుండా వీళ్ళు స్వార్థం అనేది చూసుకోవడం కానీ ఎక్కువగా కనిపించింది వ్యక్తికి. అంటే ఎంత వెతికినా కూడా వాళ్ళు, అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు అనే ఫీలింగ్ అనేది మీ పర్సన్కి రాలేదన్నమాట ఇప్పటి వరకు కూడా.
అంటే వాళ్ళు ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు అనేది ఈ వ్యక్తికి అనిపించింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళలో చేంజెస్ అనేవి ఈ వ్యక్తి ఇప్పుడు చూస్తున్నారు. అంటే మీ విషయంలో, అంటే మీ పర్సన్ విషయంలో ఎమోషనల్ అయిపోవడం కానీ, ఈ వ్యక్తికి నచ్చినట్టు బిహేవియర్ చేయడం కానీ, ఈ వ్యక్తికి ప్రపోజల్ చేయడం, ఈ వ్యక్తితో టైం అనేది స్పెండ్ చేయడానికి ట్రై చేయడం, ఈ వ్యక్తి వాళ్ళ మాటలు వినాలి అంటే గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేదు అంటే ఈ వ్యక్తి హ్యాపీగా ఉండాలి అంటే ఏం చెయ్యాలో అలాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి చేయడం కానీ ఇలా చేస్తున్నారనమాట. మీ పర్సన్‌కి అందుకే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుంచి ఎటువంటి యాక్షన్ మూవ్‌మెంట్ అనేది లేదు. మీ పర్సన్ హ్యాపీనెస్ గురించి వాళ్ళేమి ఆలోచించలేదు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పర్సన్ విషయంలో వాళ్ళలో వచ్చిన ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తికి అర్థం కాని సిట్యుయేషన్‌లో పడేస్తున్నాయన్నమాట. అంటే వాళ్ళు మీ పర్సన్ వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ వాళ్ళతో సరిగ్గా లేరు. అంటే ఎమోషనల్‌గా లేరు. ఎమోషనల్‌గా తగ్గి ఉండట్లేదు. కొంచెం వాళ్ళ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. సీరియస్‌గా ఉంటున్నారు. ప్రతి విషయానికి కూడా రియాక్ట్ అవ్వట్లేదు. స్ట్రాంగ్‌గా తనని తను స్ట్రాంగ్ చేసుకుంటూ మీ పర్సన్ ఉంటున్నారు. అంటే మనసులో 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే ఎంత బర్డెన్‌గా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి బయటకు మాత్రం ఎంపరర్ లాగే బిహేవియర్ చేస్తున్నారు వాళ్ళ విషయంలో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరైతే మీ పర్సనల్ లైఫ్‌లో ఉన్నారో ఈ థర్డ్ పర్సన్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ బిహేవియర్‌ని చేంజ్ చేసుకుంటున్నారనమాట. మీ పర్సన్ వాళ్ళ నుంచి ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి ఈ వ్యక్తిని ఏదో ఒక రకంగా వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి వాళ్ళు దొంగ ప్రేమని చూపించడం కానీ, అంటే జెన్యూన్ లవ్ అనేది కాకుండా వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా బిహేవియర్ చేయడం కానీ చేస్తున్నారిక్కడ. మీ పర్సన్ నమ్మలేని సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట వాళ్ళని. ఎందుకంటే మీరు మీ పర్సన్ విషయంలో ఎప్పుడు కూడా జెన్యూన్‌గానే ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఈ వ్యక్తి విషయంలో అలాంటి లవ్‌నే చూపించారు. మీ పర్సన్ మీకు దగ్గరగా ఉన్న టైంలోని కూడా మీరు జెన్యూన్‌గానే ఉన్నారు. అంటే మీ లవ్‌లో మీరు చూపించే ప్రయారిటీ, మీరిచ్చే ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మీ పర్సన్ విషయంలో అది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వలేదు. అంటే మీ పర్సన్ మీకు దగ్గరగా ఉన్నా లేదు అంటే ఇక్కడ మీ నుంచి దూరంగా ఉన్నా కూడా మీరు ఇచ్చే ప్రయారిటీ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉంది మీ పర్సన్ విషయంలో. అందులో ఎటువంటి చేంజెస్ అనేవి లేవనమాట. కానీ ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మీ పర్సన్‌కి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే మీ పర్సన్ వాళ్ళ విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా ఉన్న టైంలోని అంటే వాళ్ళతో ఎక్కువగా రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ, వాళ్ళతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఎప్పుడైతే చేసేవారో ఆ టైంలో వాళ్ళు మీ పర్సన్‌ని పట్టించుకునేవారు కాదు. అంటే ప్రాక్టికల్‌గా ఒక ఇగో పర్సన్‌లా బిహేవియర్ చేసేవారనమాట. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మీ పర్సన్ ఉండాలి అనే విధంగా బిహేవియర్ చేసేవారు. అసల మీ పర్సన్‌పై వాళ్ళకి ఎలాంటి లవ్ ఉంది అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌కొచ్చేసరికి మీ పర్సన్‌నే ఆశ్చర్యపరిచే విధంగా వీళ్ళు బిహేవియర్ చేస్తున్నారు. అంటే ఎందుకంటే మీ పర్సన్ ప్రెజెంట్ మీ ఎమోషన్స్ నుంచి బయట పడలేకపోతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. అంటే తన పాస్ట్ లవ్ ఏదైతే ఉందో ప్రెజెంట్ అంటే మీ పర్సన్ లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా మీ పర్సన్ ఎవరి గురించైతే ఆలోచిస్తున్నారో అంటే మీ గురించి. మళ్ళీ మీ గురించి ఆలోచించి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి ఈ వ్యక్తి ట్రై చేస్తున్నారు అని చెప్పి తన లైఫ్‌లో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వడం కానీ. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని కలవకుండా అంటే మీ లైఫ్‌లోకి మీ పర్సన్ రానివ్వకుండా వీళ్ళు మళ్ళీ ఏదో ఒక ఆలోచన అనేది చేయడం కానీ, మీ పర్సన్‌ని వాళ్ళ గ్రిప్‌లో ఉంచుకోవడానికి కానీ ట్రై చేస్తున్నారనమాట. అంటే ఈ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా డామినేట్ చేస్తూ, చాలా వరకు ట్రై చేస్తూ వాళ్ళ గ్రిప్‌లో ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ అలా లేరు. చాలా వరకు ఎమోషనల్‌గా ఉన్నారు మీ విషయంలో. అంటే తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి
ఎప్పుడు మీకు ప్రపోజల్ చెయ్యాలి, ఇక్కడ మీ రిలేషన్ పరంగా కమిట్మెంట్ ఇవ్వాలి. అవసరమైతే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టైనా కూడా, లేదు అంటే ఇక్కడ మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఎనర్జీలో ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. మీ పర్సన్ ఆలోచనలనేవి వాళ్ళకి అర్థమవుతున్నాయనమాట. అంటే మీ పర్సన్ మళ్ళీ మీ వైపుకి రావడానికి ఇష్టపడుతున్నారు. మళ్ళీ మీ విషయంలోనే ఎమోషనల్ అవుతున్నారు. మిమ్మల్నే తలుచుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోయి, మళ్ళీ మీ పర్సన్‌ని మీ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు ఏదో ఒక రకంగా అడ్డుకోవడానికి వాళ్ళు ఇప్పుడు దొంగ ప్రేమని చూపించడం కానీ, వాళ్ళ అవసరాలకి మీ పర్సన్ మీ పర్సన్‌కి ఎలా ఉంటే నచ్చుతారో ఆ విధంగా ఉండడానికి కానీ ట్రై చేస్తున్నారనమాట ఇప్పుడు. అదే మీ పర్సన్ కూడా గమనిస్తున్నారు. అంటే అవసరానికి తగ్గట్టు, సిట్యుయేషన్‌కి తగ్గట్టు వాళ్ళు బిహేవియర్ అనేది మార్చుకుంటున్నారనమాట. ఎప్పుడూ ఒకే రకంగా ఉండట్లేదు. కానీ ఇక్కడ మీరెలా ఉండేవారు? మీరు ఎప్పుడూ కూడా మీ పర్సన్ విషయంలో ఒకే విధంగా ఉన్నారు. అది అన్‌కండిషనల్ లవ్‌తోనే ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా మీ పర్సన్ విషయంలో నటించలేదు. ఈ వ్యక్తి మీ విషయంలో ఎంపరర్‌లా బిహేవియర్ చేసినా, లేదంటే ఎమోషనల్‌గా బిహేవియర్ చేసినా, మీరు చూపించే ఆ ప్రయారిటీ, ఆ లవ్ అనేది ఎప్పుడూ కూడా ఒక రకంగానే ఉందనమాట. కానీ వీళ్ళు అవసరానికి తగ్గట్టు ఏదైతే బిహేవియర్ చేస్తున్నారో, అది మీ పర్సన్‌కి బాగా అర్థమవుతుందనమాట. వాళ్ళు ఎందుకు అలా బిహేవియర్ చేస్తున్నారు? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళలో ఎందుకు ఇంత చేంజెస్ వచ్చాయి అనేది ఈ వ్యక్తికి అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్‌కి మీ వైపుకి రావాలి అని చెప్పి తన మనసుకి అనిపిస్తుంది. తన మనసు మీ వైపుకి లాగుతుంది కాబట్టి. మీ పర్సనల్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలైతే చేస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పర్సన్ రానివ్వకుండా ఏ విధంగా ఆర్గ్యూ చెయ్యాలి, ఏ విధంగా మీ పర్సన్‌ని కంట్రోల్ చేయాలో ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. కానీ వాళ్ళు మీ పర్సన్ దగ్గర బయట పడట్లేదు. అంటే వాళ్ళు ఎందుకు మీ పర్సన్‌ని ప్రెజెంట్ ఇలా ట్రీట్ చేస్తున్నారు అనేది వాళ్ళు బయట పడనివ్వకుండా వాళ్ళ బిహేవియర్ అనేది చాలా వరకు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తూ మీ పర్సన్‌తో వాళ్ళు ఆర్గ్యూ చేయడం కానీ, లేదు అంటే మీ పర్సన్ దగ్గర చాలా వరకు ఎమోషనల్‌గా బెండ్ అయిపోయినట్టు బిహేవియర్ చేయడం కానీ, అంటే మీ పర్సన్‌కి నచ్చినట్టు వాళ్ళు బిహేవియర్ చేయడం కానీ చేస్తున్నారనమాట. అంటే చాలా వరకు చాలా లాజిక్‌గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చెయ్యాలి? ఎలా వాళ్ళ బిహేవియర్‌ని మార్చుకోవాలి అనేది వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, మీ విషయంలోనే అంటే మీ మీదే తన లవ్ అనేది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా ఎనర్జీస్ అన్నీ కూడా మనకి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, సన్, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ద లవర్స్. అంటే మళ్ళీ మీతో లైఫ్ అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారనమాట. మీ పర్సన్ మళ్ళీ తను మీ దగ్గరికి రావాలి అని చెప్పి తన మనసు మిమ్మల్నే కోరుకుంటుంది అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ద లవర్స్. మీ పర్సన్ ఆలోచనని, మీ పర్సన్ బిహేవియర్‌ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు మీ దగ్గరికి రానివ్వకుండా ట్రై చేస్తున్నారు. కానీ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్‌తో చాలా విసిగిపోయారు. చాలా సఫర్ అవుతున్నారనమాట మీ పర్సన్. అంటే వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతారో తెలీదు. ఎప్పుడు ఏ విధంగా బిహేవియర్ చేస్తారో తెలీదు. కాబట్టి మీ పర్సన్‌కి కూడా అర్థం కావట్లేదు. జస్ట్ సైలెంట్‌గా మీ పర్సన్ వాళ్ళని వాచ్ చేస్తున్నారు అంతే. అంటే వాళ్ళు ఎంత వరకు నటిస్తారు? ఎప్పుడు వాళ్ళ బిహేవియర్ అనేది బయట పడుతుంది? ఇలా అన్నమాట. ఇలా వాచ్ చేస్తున్నారు సైలెంట్‌గా ఉంటూ. కానీ ఒక వైపు నుంచి ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి, యాక్షన్ తీసుకోవాలి, రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, ప్రపోజల్ చేయాలి. మళ్ళీ మీ రిలేషన్‌లో పాజిటివ్‌నెస్‌ని తీసుకురావాలి. ఇలాంటి ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే మీ పర్సన్ నుంచి మీరు కోల్పోయిన లవ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతూ మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు.
కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటంటే సైలెంట్ గా ఉన్నారు, అన్ని కూడా వాచ్ చేస్తున్నారు అనమాట. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి చాలా వరకు ప్లాన్డ్ గా ఎప్పుడు మీ లైఫ్ లోకి రావాలి, ఎలా వాళ్ళ నుంచి తప్పించుకుని మీ దగ్గరికి రావాలి, వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్న ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈ వ్యక్తి ఎప్పుడు బ్రేక్ చేయాలి, దట్ అవర్ ఎనర్జీ. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారన్నమాట మీ పర్సన్. కానీ మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. ఒకవైపు తన లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ మనసంతా కూడా మీ వైపే ఉంది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారనమాట. ఈ వ్యక్తి ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వాళ్ళే మీ పర్సన్ విషయంలో చీటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ అయితే కన్ఫర్మ్‌గా యాక్షన్ అయితే తీసుకుంటారనమాట. కానీ యాక్షన్ మూవ్‌మెంట్ అనేది మనకి రాలేదు ఎనర్జీలోని. ఏస్ ఆఫ్ ప్యాన్స్ అంటే తన రీయూనియన్ చెయ్యాలి అనే ఎనర్జీలో ఉన్నారు. కానీ కింగ్ ఆఫ్ ప్యాన్స్ ఎనర్జీ అంటే యాక్షన్ మూవ్‌మెంట్ అనేది ఇంకా కనిపించట్లేదు. యాక్షన్ తీసుకుంటారు. బట్ టైం పడుతుందనమాట. మీరు నమ్మకంగా ఉండాలి. యూనివర్స్ మీకిచ్చే సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. 8 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కెరియర్ పరంగా మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉన్నారు. ప్రెజెంట్ మీ కెరియర్‌పై మీరు ఫోకస్ చేస్తున్నారు కదా! 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. పేజ్ ఆఫ్ సోర్స్. బట్ ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని చీట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వాళ్ళ గురించి ఆలోచించొద్దు మీరు. ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ, మీ ఆలోచనలో వాళ్ళ జ్ఞాపకాన్ని ఉంచుకుంటూ, వాళ్ళు చేసిన చీటింగ్‌ని మర్చిపోనివ్వకుండా మీరు ఒకవైపు ఎమోషనల్ అవుతూ, మిమ్మల్ని మీరే డిస్టర్బ్ చేసుకుంటూ ప్రెజెంట్ అయితే ఉండొద్దు. ప్రెజెంట్ మీరైతే అలా ఉండొద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కొంతమందైతే అలాంటి ఎనర్జీలోనే ఉన్నట్టు కనిపిస్తుందనమాట. అంటే మీ కెరియర్‌లో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ గాయాల నుంచి బయటకి రాలేకపోతున్నారు. అంటే మీకు తెలియకుండా మీరే వాటిల్ని స్పై చేస్తున్నారనమాట. వెతుక్కుంటున్నారు. అంటే మీకు టైం దొరికినప్పుడు పాస్ట్‌లో ఎలా జరిగింది, లేదు అంటే ఒక పర్సన్ నన్ను ఇలా బాధపెట్టారు, ఇలా మాట్లాడారు, ఇలా అన్నమాట. ఇలా మిమ్మల్ని మీరే ఆ మాటల్ని స్పై చేసుకుంటూ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతున్నారు. కాబట్టి మీరు అలాంటి ఆలోచనని చెయ్యొద్దు. మీరు మీ లైఫ్‌లో బిజీగా ఉన్నారు కెరియర్ పరంగా. అలానే ఉండండి ఇక్కడ. 3 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ అనే కాదు. ఇక్కడ పర్సనల్‌గా మీ లైఫ్‌లో ఇక్కడ కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఏదో ఒక రకంగా, ఏదో ఒక టైంలో బాధపడ్డారు వాళ్ళ మాటలతో. లేదు అంటే వాళ్ళ ఆలోచన విధానంతో. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. ఎంప్రెస్ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే మీరు యువరాణి. మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీరు ఒకళ్ళ దగ్గర ఎమోషనల్‌గా తగ్గే పర్సన్ కాదు. అవసరమైతే ఒకరికి హెల్ప్ చేసే పొజిషన్‌లో ఉండే వ్యక్తి మీరు. ఒకళ్ళ నుంచి ఎటువంటి హెల్ప్ అనేది మీరు ఆశించకూడదు. కాబట్టి ఇక్కడ మీరు ఎంప్రెస్ లాంటి పర్సన్ కాబట్టి మీ లైఫ్‌లో ఇలాంటి పర్సన్స్ ఉంటారు, వెళ్ళిపోతారు. బట్ మీరు ఎప్పుడు కూడా ఎంప్రెస్ లాంటి వారే. ఇలాంటి వ్యక్తుల వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. మీ బిహేవియర్ అనేది ఏ విధంగా చేంజ్ అవ్వదు. మీరు ఎలా ఉండేవారో అలానే ఉండండి. ఎంప్రెస్ లానే ఉండండి. మీరు ఏదైనా కూడా స్టెప్ తీసుకునే ముందు మీరు మీకు మంచి చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ అనేది కూడా మీరు తీసుకొని స్టెప్ తీసుకోవచ్చు. తప్పులేదు. ఓకేనా? కానీ ఇక్కడేంటంటే మీరు ఎంత ఎంప్రెస్ అయినప్పటికీ కూడా ఒక్కొక్క టైంలో ఎంపరర్‌లా కూడా బిహేవియర్ చేయాలి మీరు. అంటే పూర్తిగా మదర్ నేచర్ తోటే ఎమోషనల్‌గానే ఆలోచించకుండా ఒక్కొక్క టైంలో మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి అనేది యూనివర్స్ చెప్తున్నారనమాట. చూస్తున్నారు కదా!
ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా మీరు ఎవరి నుంచి కూడా ఏది కూడా ఆశించొద్దు. మీ హెల్ప్ అనేది ఎవరైనా అడిగితే కనుక మీకు కుదిరినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే మీరు ఎదుటి వ్యక్తులకి హెల్ప్ చేసే పొజిషన్‌లో ఉన్నారు. మీరు ఎవరి దగ్గర కూడా ఎమోషనల్‌గా బెండ్ అయిపోయే వ్యక్తి కాదు. కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మీ ఆలోచనలతో. అది యూనివర్స్ మీకు చెప్తున్న గైడెన్స్ అన్నమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి యూనివర్స్‌కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.